సార్ ఇంతకుముందు అయితే మీరు మూడ్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేశారు. చాలా సంచలనంగా మారింది. చాలామంది కూడా దానిపై చర్చ జరిగింది. ప్రీ పోల్ సర్వే ఎప్పుడు రానుంది, ఎలా ఉండనుంది? వాస్తవానికి మనకి ఎలక్షన్ షెడ్యూల్ కూడా 1-2 డేస్లోనే రాబోతుంది. మ్యాక్సిమం ఈరోజు గవర్నమెంట్ సెలవులన్నీ రద్దు చేసి కూడా పని చేస్తున్నారు, షెడ్యూల్ రాబోతుందని. ఎందుకంటే మళ్ళీ షెడ్యూల్ వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏవి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లే ఉందా పరిస్థితి? సేమ్ అంతే ఉంది కదా. ఎందుకంటే లోక్సభ షెడ్యూల్ తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే టైం టేబుల్ వర్తిస్తుంది కనుక జస్ట్ మనకు ఫేజెస్ కూడా సేమ్ ఉండొచ్చు. బహుశా సెకండ్ ఫేజ్లోనో థర్డ్ ఫేజ్లోనే తెలంగాణ ఆంధ్ర కూడా ఒకేసారి ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2-3 డేస్లోనే షెడ్యూల్ రాబోతుంది కనుక ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి ప్రీ పోల్ సర్వే చేయడానికి నాకు గ్రౌండ్ కూడా ఫీల్డ్ కూడా సహకరిస్తలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, ఎవరు క్యాండిడేట్లని ఇప్పటివరకు కన్ఫామ్గా చెప్పట్లేదు. ఇన్ఛార్జ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ఛార్జ్ లీడర్ అని చెప్తున్నారు. ఇన్ఛార్జ్ అంటే అతనికే టికెట్ ఇస్తారా, ఇంకొక అతనికి కూడా టికెట్ ఇస్తారా అంటే ఏమో చెప్పలేమని మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్లే. సో అట్లాగే టీడీపీ ఈరోజు కూడా ఇంకా బీజేపీతో పొత్తుల విషయంలో చర్చలోనే ఉంది. సార్ ఆల్మోస్ట్ జనసేన టీడీపీ కన్ఫర్మ్ అయినా మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం కూడా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఒకసారి మనకి అన్ని పార్టీలు లిస్ట్ అవుట్ రిలీజ్ చేసి పొత్తులు ఖరారయ్యాక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ఒక కన్ఫామ్గా తెలిసినప్పుడు ప్రీ పోల్ చేయడం వల్ల ఏంటంటే యాక్యురసీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మూడ్స్ వస్తాయి, ట్రెండ్స్ వస్తాయి. ఈ ట్రెండ్స్ మూడ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ప్రతి వారం రోజులకు ఒక ట్రెండ్ మారుతూనే ఉంటుంది రాజకీయాల్లో. సో అందుకనే నేనేమనుకుంటున్నా అంటే క్లియర్ కట్గా ఏబీసీ అభ్యర్థులు కృష్ణ గుడివాడకి వైసీపీ ఎవరు, టీడీపీ జనసేన నుంచి ఎవరు, లేదంటే బీజేపీ నుంచి చేస్తే బీజేపీ, అదర్స్ ఎవరు, ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్, ఒక 3 క్యాండిడేట్లు అయితే ప్రతి నియోజకవర్గంలో బలంగా ఉంటారు. ఆ 3 క్యాండిడేట్లు ఎవరు తేలిన తర్వాత మనం ప్రీ పోల్ సర్వేలకు వెళ్తే ఇంకొంచెం యాక్యురసీగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.